కృత్తికా నక్షత్రంలో అష్టమి నాడు అక్కడ కళ్యాణం జరిగింది కళ్యాణ మండపం వద్ద. నేడు ఆ కళ్యాణాన్ని తిలకించి మరలా వెంకటేశ్వరుల వారు అక్కడికి వెళ్తారట. అయితే వీరిరువురికి ఒకటి సంబంధం ఉందండి. రాముడు అంటే జగదభిరాముడు, వనే చరామః వసుచాహరామః నదీం స్థరామః నభయం స్మరామః. అయితే మేము భయాన్ని స్మరించము, తర్వాత నదులను దాటుతుంటాము. ఈ అర్థాల్లో వచ్చినప్పటికీ రామారామ అని పదం ఉచ్చరించడం చేత వెళ్ళారు. అంతా కూడా తరించారు. అదుగో మాంగళ్య పూజ జరగటానికి సిద్ధంగా ఉన్నది. అన్ని చోట్ల కూడా 2 మాంగళ్యాలైతే ఇక్కడ రామదాసు గారు చేసినటువంటి మాంగళ్యం కూడా జరుగుతుంది. అవి రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యములే. మంగా సుఖం లాతీతి మంగళం. మాంగళ్యాన్ని అంటే సుఖమునిచ్చేటువంటిది, శుభాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి మాంగళ్యము. అంటే పెళ్ళైనటువంటి వధువులకు ఈ మాంగళ్య సూత్రం అనేది ఒక విశేషం. అందుకోండి స్వామి, మాంగళ్య దర్శనం చేయడం అనేటటువంటిది పెళ్లి కాని కన్యలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది సీతామహామాయి, సీతామ్మవారికి కట్టబోయేటటువంటి మంగళసూత్రం ఎంత పవిత్రమైనటువంటిదో. గౌరీ, వాణి, శ్రీ మహాలక్ష్ములు ముగ్గురు కూడా ఈ మాంగళ్యంలో ఉంటూ ఉంటారు. అనగా లక్ష్మి, పార్వతి, సరస్వతి యొక్క స్వరూపం అన్నమాట ఈ మంగళసూత్రం. ఈ మంగళసూత్రమే భారతీయ స్త్రీకి పవిత్రతను ఆరోపిస్తూ ఉంటుంది. ఈ మాంగళ్యాన్ని కన్నులకు అద్దుకుంటూ ఉంటూ ఉంటారు. సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఈ మంగళసూత్రాన్ని నమ్ముకొనే ఆ పరమశివుణ్ణి గరళం అన్నా సరే మింగడిది గరళమని అనేటటువంటి పద్యంలో మనకుంది. మంగళసూత్రమునంత మది నమ్మినదో ఆ పార్వతీదేవి. ఎందుకంటే ఈ మాంగళ్య ధారణ మహోత్సవం అనేటటువంటిది కళ్యాణం యొక్క పరాకాష్ట. ఆ తర్వాత మనకు ఉండేటటువంటిది తలబ్రాలే అంటూ ఉంటాం. ఈ మాంగళ్యాన్ని దర్శించిన వాళ్ళు అంతేకాదు పెళ్లిళ్లలో మాంగళ్యాన్ని పురుసింపజేస్తారు కూడా. ఆ మాంగళ్యాన్ని తాకడం ద్వారా కూడా అందులో సర్వశక్తులు కూడా ప్రవేశిస్తూ ఉంటాయి అని మనకి చెబుతూ ఉంటారు. అంతేకాకుండా సీతారామ కళ్యాణంలో మాంగళ్య ధారణ ఘట్టాన్ని ఇవాళ ఆంధ్రదేశంలోని, ఆంధ్రప్రదేశ్లోని రామాలయంలోని ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర అధినేతలందరూ కూడా ఎంత ఏకాగ్ర దృష్టితో చూస్తున్నారో చూడండి. మాన్య ముఖ్యమంత్రి వర్యులు, పక్కనే సుబ్బరామిరెడ్డి గారు, ఆ పక్కనే రెడ్జానాయక్ గారు, ఆ పక్కనే పొన్నాల లక్ష్మయ్య గారు, వెనక పక్క సంభాని చంద్రశేఖర్ గారు, ఇటు వనమా వెంకటేశ్వరరావు గారు, అక్కడ దైవజ్ఞ శర్మ గారు కూడా కనిపిస్తూ ఉన్నారు మనకి. వీరందరూ కూడా ఏకాగ్ర దృష్టితో చూడండి. ముఖ్యమంత్రి గారు ఎందుకో ఈసారి చక్కగా రాముడిని చేసి చూస్తూ ఉన్నారు. ఎన్నెన్ని ఆలోచనలతో చూస్తూ ఉన్నారంటే ఈ దేశానికి మొత్తానికి శుభం కలగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటటువంటిది. ఆ వనమా వెంకటేశ్వరరావు గారు చేతులు జోడించి మరీ నమస్కరిస్తూ ఉన్నారు. హారతి అద్దుకోండి. మాంగళ్య పూజానంతరం వచ్చినటువంటి హారతి స్త్రీ ఇక మంగళసూత్ర ధారణకు సమాయత్తంతో చూడండి. ఆ మంగళసూత్రాన్ని దశ దిశలకు కూడా చూపిస్తూ ఉన్నారు. కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఇప్పుడే మాంగళ్య పూజ అయిన తర్వాత స్త్రీ సూక్త భూసూక్తాలతో పుష్పోదక స్నపన స్నానం అయిన తర్వాత ఆ మాంగళ్యానికి ఒక్కసారిగా నమస్కారం పెట్టండి. ఆ మాంగళ్యం కేసి కళ్ళారా చూస్తే చాలు మనకు ఏ స్త్రీలు చూచినట్టయితే ఆ స్త్రీల యొక్క మాంగళ్యానికి ఉన్నటువంటి శక్తి పెరుగుతుంది, వారు నిత్య సుమంగళులు అవుతారు అని చెబుతూ ఉంటున్నారు అమ్మవారి యొక్క మాంగళ్యం. అంతేకాకుండా ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారో ఆ మాంగళ్యాన్ని చూసి నమస్కరిస్తే త్వరలో వారికి కూడాను ఒక చక్కటి వరుడు కనిపిస్తారు. అయ్యా అర్చక స్వామి వారు జాగ్రత్తగా చూపించండి. ప్రేక్షకులందరూ కూడా ఈ టీవీలో చూస్తున్నటువంటి వారు, దూరదర్శన్ వారు చూపిస్తున్న వారు కూడా ఒక్కసారిగా ఆ మాంగళ్యానికి నమస్కారం పెట్టండి. ఎంత పవిత్రమైనది! శ్రీరామచంద్రుని యొక్క చేతులతో పట్టుకున్నటువంటిది అతసీ సుమ సన్నిభమైనటువంటి అమ్మవారికి కట్టబడుతున్నటువంటి మాంగళ్యం అవుతూ ఉంటుంది. ఈ మాంగళ్యం లోక మాంగళ్యం కోసం కనిపిస్తుంది. మంగళం కౌమారి సుకుమారి మానితాశౌరి మంగళం మాహేశ్వరి గౌరీ అంటారు కవులు. అదిగో సీతారామచంద్ర స్వామి, ఆహా ఎంత ఠీవిగా ఉన్నావయ్యా, ఒక్కసారిగా తాకు. ఆ మంగళసూత్రాన్ని ఆ శ్రీ సీతారామచంద్ర వారి యొక్క పనుపున ఆ సీతారామచంద్రుని యొక్క హస్తాలతో అమ్మవారి యొక్క మెడలో అలంకరించబడింది. జై సీతారామచంద్ర స్వామికి జై అని ఒక్కసారిగా అందరూ కూడా దశ దిశలు అమ్మవారి యొక్క ముఖంలో సిగ్గు మొక్కైపోయినట్టుగా ఉంది. అమ్మా ఒక్కసారి తలపైకెత్తమ్మా, పాదాభివందనం చేయనివమ్మా. ఎంత ఎంత ఠీవిగా ఉన్నావు తల్లి, నీ ముఖంలో ఆ సాక్షాత్తు పరాశక్తి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములందరూ కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది, రోమాంచిత అవుతూ ఉంది. ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి వేడిని మర్చిపోయారు. ఆ వెనకాల ఉన్నటువంటి అదిగో సీతాదేవి యొక్క ముఖార విందాన్ని చూస్తున్నారు. చూడండి ఆ సీతాదేవి యొక్క ముఖార విందాన్ని ఎంత తీయని సిగ్గు కనిపిస్తూ ఉన్నదో. ఆమె ముఖంలో ఉన్నటువంటి లావణ్యం ఆ రాముడికేసి ఉన్నటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భక్తితో కనిపిస్తుంది. ఇన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత సీతా కళ్యాణాన్ని చూసినప్పటికీ మన హృదయంలో ఇంకా ఆ పరిమళాలు నిలుస్తూనే ఉన్నాయి. ఫలితంగా రంగనాయక స్వామిని పెండ్లాడింది. ఇటువంటి సందర్భంలో ఆ కొబ్బరికాయలను అటు ఇటు తిప్పుతూ ఉన్నారు అర్చక స్వాములు. అదే ఏనుగులు అనమాట. వారణమాయరం కణా కన్నేన్ తోజీనాన్, నేను కలగన్నాను అని చెప్పేసి తన చెరికెత్తులతో గోదాదేవి చెప్పిందిట. అటువంటి విధానాన్ని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చేసేటువంటి విధానాన్ని ఈ వారణమాయరం అనేటువంటి పాశురంలో చెబుతూ ఉన్నారు. ఇది గోదాదేవి రచించినటువంటి విధానం అన్నమాట. అయితే ఈ కన్యాదానం చాలా గొప్పనైనటువంటి దానం. ఈ కన్యాదానం చేసినటువంటి వాడుట 4 సముద్రాలు ఆవరించి ఉన్నటువంటి భూదానాన్ని చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడట. సూర్యమండల పర్యంతము నువ్వులను రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు కింద లెక్కించే ఎంతకాలం అయితే పడుతూ అంతకాలం సూర్యలోకంలో ఉంటాడట ఈ కన్యాదాన దాత. అటువంటి కన్యాదాన మహోత్సవ అంగంగా వారణమాయనం అనేటువంటి ఈ గొప్పనైనటువంటి దివ్య ప్రబంధము చెబుతూ ఉన్నారు. ఆ దివ్య ప్రబంధం వారణవాయురాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది ఒక తమిళ సంప్రదాయం. అమ్మవారి యొక్క జడ భూమి యొక్క ఆకర్షణ శక్తికి ఆమె ఆ తల్లి ఒక్కసారి పక్కన ఉన్నదేమో. కుడమి తల్లి కూతురు కదా ఆమె, భూజాత ధరణిజాత. ఆ ధరణిజాతకు ఆమె జడ అలా తాకుతూ ఉంటే తల్లి భూమాత పులకరిస్తున్నట్టుగా ఉంది. ఆమె వెనకాల కూర్చున్న ఈ అర్చక స్వాములు ఈ వారణవాయురం ఏమిటో నారాయణాచార్యులు గారు చెప్పారు. ఇది తమిళ సంప్రదాయం. గోదాదేవికి కలలో వచ్చినటువంటి ఒకనొక సన్నివేశానికి అనుగుణంగా ఆ 1000 ఏనుగులకు బదులుగా ఈ కొబ్బరికాయలన్నీ కూడా అటు ఇటు కూడా పరిగెడుతున్నటువంటి ఒకనొక సంరంభం అన్నమాట. అదంతా కూడా మన యొక్క ఊహాశక్తికి సమన్వితమైనటువంటివి. చివరికి ఆ యొక్క ఏనుగుల గుంపంతా కూడా ఒక పక్షానికి వచ్చేసింది. ఆ ఒక పక్షానికి వచ్చిన తర్వాత మళ్ళీ స్వామివారి పక్షానికి వస్తున్నది. ఇవన్నీ కూడా చదువు వచ్చినా చదువు రాకపోయినా సరే ఆ దృశ్యమానం చేసినటువంటి తద్వారా ఆ భగవంతుని యొక్క రంగనాథుని యొక్క గోదాదేవి అంటే ఎవరు? ఆమె వసుంధర భూమాత యొక్క ఏకంగా ఆలోచిస్తూ ఉన్నారు సీతా కళ్యాణాన్ని చూస్తూ. ఆ యొక్క ఆలోచనల్లో మొత్తం రామరాజ్యం కావాలని, లోక కళ్యాణం కోసం అంతా కూడా శుభంగాను సుఖంగాను ఉండాలనేటటువంటి విశేషాంశాలన్నీ కనబడుతున్నాయి. వారందరూ సతీ సమేతంగా రకరకాలైనటువంటి ఆ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరూ కూడా వచ్చేశారు. ఇప్పుడు చూడండి అమ్మవారి జడ ఒక్కసారిగా కాశీ రామేశ్వరం బాట అంటాం. అంతరిక్షంలో ఉన్నటువంటి కాశీ రామేశ్వరం పాలపుంతలాగా కనిపిస్తుంది. ఇప్పుడు తలంబ్రాలు జరుగుతున్నాయి. ముత్యాల తలంబ్రాలు, ఈ రత్నాల తలంబ్రాలు, వజ్రాల తలంబ్రాలు. అమ్మవారు చంద్రవంశం కాబట్టి ముత్యాలు పోస్తూ ఉన్నారు. జానక్య కమలామలాంజలి పుటేయ పద్మరాగాయితాహ అనేటటువంటి శ్లోకం మనకు బాగా అందరికీ కూడా పరిచయమైనటువంటి శ్లోకమే. వీటిని అక్షతారోపణము అంటూ ఉంటారు. ఇవి బియ్యంలో రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను కలిపి ముత్యాలను కలిపి పోస్తూ ఉన్నారు. వీటి రంగు చూస్తూ ఉన్నట్టయితే బయట తెల్లగా ఉన్నాయిట ముత్యాలు. ఈ తెల్లటి ముత్యాలు అమ్మవారి యొక్క ఎర్రటి దోసిళ్లలో అసలే గోరింటాకు కూడా పెట్టుకున్నట్టుగా ఉన్నారు. మన తెలుగింటి ఆడపడుచు కదా, అసలే ఆమె చేతులన్నీ తామర పువ్వులా ఉంటాయి, అందులో గోరింటాకు.